అవును, అడాక్ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు. అడాక్ కమిటీ డెవలప్మెంట్స్ ఏందో చెప్పరు, అన్ని రహస్యంగా ఉంచుకుంటున్నారు కదా మీ రెండు పార్టీలు. సార్ ఇప్పుడు వైసీపీ పార్టీ చెప్తుందంటారా? జగన్మోహన్ రెడ్డి ఎవరిని కలుపుతున్నాడా? మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, వైసీపీ వాళ్ళని ఎందుకు అడగట్లేదు? ఆయన మార్చుకుంటున్నాడు సీఎం కదా. సీఎం గా ఎవరిని కలిసాడు? సీఎం గా ప్రెస్ మీట్ పెట్టి సీఎం ఎవడు ఉన్నాడా? మధ్య వ్యాపారం చేసి సీఎం ఎవరు ఉన్నారా? లేకపోతే లాటరేట్ అమ్ముకున్న సీఎం ఎవడు ఉన్నాడా? ఎందుకు అడగరు? ఇది దీని వల్ల ఎవరికి నష్టం లేదు సార్. పొత్తుందో లేదు ఇడిపోయారు అనేది మనకు అనవసరం. కానీ రాష్ట్రం ఏ రకంగా పోతుంది, ఎక్కడ దోపిడీ జరుగుతుంది దాని మీద ఆల్రెడీ ఆయన ఆ 4.5 సంవత్సరం అయింది, ఇంకొక 80 రోజులు ఉంటాడు, 70 రోజులు ఉంటాడు, అయిపోయింది కదా. ప్రజలు నిర్ణయిస్తారు కదా ప్రజాక్షేత్రంలో. మిమ్మల్ని ఇప్పుడు మీరు కదా దీన్ని బాగు చేస్తామని చెప్పి ముందుకు వస్తుంది మీరు కదా. ఇప్పుడు ఆల్రెడీ నాశనం అయిపోయింది, దాన్ని బాగు చేస్తామని. డిఫరెంట్ గా బాగు చేసే దిశలోనే ప్రభుత్వాలు ఉండాలని కోరుకుంటున్నానండి నేను. అది ఎవరైనప్పుడు కూడా ఇది జరిగేది తప్పుడు పరిపాలన కాకపోతే నెక్స్ట్ డెఫినెట్ గా చంద్రబాబు ఇప్పుడున్న అతను వచ్చిన మెజార్టీకి జగన్మోహన్ రెడ్డి సరిగ్గా పరిపాలన చేసి కక్షాదింపులకు వెళ్ళకుండా ఉంటే నెక్స్ట్ సీఎం కూడా అతనే, దీంట్లో అనుమానం ఏం లేదు. కానీ అతని పరిపాలన అంతా మా ఉన్న ఖనిజాలన్నీ నేచురల్ గిఫ్ట్స్ అన్ని అమ్మేస్తున్నారు. ఇసుక మీరేమన్నా కొనుక్కొచ్చారా, ఫ్యాక్టరీ తయారు చేశారా? దాన్ని ఒక పక్కన అమ్ముతా ఉన్నారు. ఎర్రచందనం మీరేమైనా పెంచారా? దాన్ని అమ్ముతున్నారు ఒక పక్క నుంచి. ఆ చిరుతపుల్లో ఎన్ని రోడ్డు మీదకి వచ్చి ప్రజల మీద పడతా ఉన్నాయి. ప్రాణాపాయ పరిస్థితుల్లోనేమో తిరుపతిని తీసుకొచ్చారు, లిక్కర్ని తీసుకెళ్లి సొంత వ్యాపారం చేసుకున్నారు. ఇలాంటి స్టేట్ లో మనం ఏం కోరుకోవాలి? ప్రశాంతమైన పరిపాలన కావాలి. ఇవన్నీ ఇవన్నీ మీకు రేపు ఎన్నికల అస్త్రాలుగా పనికొస్తాయి. అయితే పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే ఇవాళ కూడా ఆయన, నేనేదో రాష్ట్రంలో తిరగను, నేను ఖాళీ సీట్లు ఉన్నప్పుడు తిరుగుతాను, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయి అని చెప్పి ఆయన ఏదో మళ్ళీ ప్రస్తావించారు. అలాంటి ప్రస్తావన ఎందుకు వచ్చింది? తెలుగుదేశం పార్టీ మీద అసహనం అది. ఆయన తిరగరని ఎవరు అని అనుకోవచ్చు. ఆయన ప్రతిరోజు 3 కాన్స్టిట్యూషన్ల పర్యటనకి సిద్ధం చేసుకున్నాడు. ప్రతిరోజు 3 కాన్స్టిట్యూషన్ హెలికాప్టర్ బుక్ చేసుకున్నారు, అన్ని తిరుగుతాక ఆయన రెడీగా ఉన్నారు. కథ ఏంటంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు ఒక పార్టీ తెలుగుదేశం పార్టీ సంపన్నమైన పార్టీ కంపారిటివ్లీ జనసేన కంటే, అది వాస్తవం అందరికీ తెలుసు. ఒక ముఖ్యమంత్రి గారు అల్లుడు ఆయన, ఒక ముఖ్యమంత్రి గారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఒక సినిమా యాక్టర్ గా ఒక పార్టీ నిలబెట్టడానికి 100 రకాల సమస్యలు ఉంటాయి. ఆయన సొంత డబ్బుని ఆర్జించి కారు డ్రైవర్ దగ్గర నుంచి, డీజిల్ ఆయిల్ దగ్గర నుంచి, కరెంట్ బిల్ దగ్గర నుంచి, ఫోన్ బిల్ దగ్గర నుంచి ఆయనే కట్టుకోవాలి శాలరీ ఇస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ ప్రాబ్లం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ లో డబ్బు సంపాదించడం నాన్నగారు ఉండగా కూడా పూర్తిగా దోచుకున్నటువంటి సందర్భాలు మీకు తెలుసు. 2004లో వాళ్ళ ఆస్తులు ఎంత, ఈ రోజు ఉన్న ఆస్తులు ఎంత, ఏ రకంగా సంపాదించో, ఎలా వచ్చింది చెప్పమని నేను చెప్తాను. నాకు 2002లో ఏమున్నాయి, 1990లో ఏముంది, లేకపోతే అసలు ఇక్కడ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు మన పరిస్థితి ఏంటి నేను చెప్తాను. నేను ఎంత ట్యాక్స్ కట్టాను చెప్తాను, ఏ వ్యాపారం చేసి చెప్తాను, నాకు ఎలా వచ్చిందో చెప్తాను. 800 ద్వారా మీరు చెప్పగలరా? చెప్పలేవు. చెప్తున్నారు కదా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, మేము ఐటీ రిటర్న్స్ చూసుకోండి మీరు, అలాగే మేము ఇచ్చే అఫిడవిట్ చూసుకోండి అని చెప్తున్నారు కదా వాళ్ళు కూడా. మా నాన్న సీఎం అయితే నాకు కూడా వెనకాల ఉన్న ల్యాండ్ అంతా రాసేసి దాని టెండర్ నాకు ఇచ్చి బిల్డింగ్లు కట్టే దీంట్లో లాభం నువ్వు తీసుకోమని ఇచ్చింది కూడా ఐటీ వేయాలండి దానికి. ఎందుకంటే ట్రాన్సాక్షన్ జరుగుతుంది కంపెనీ పేరు మీద. ఐటీ కట్టిందే మీకు ఒరిజినల్ కాదు. ఐటీ కట్టి పరిస్థితి ఎలా వచ్చిందని ఆలోచించాలి ప్రతి వ్యక్తి కూడా. ఇప్పుడు నేను ఒక లారీ ఓనర్ అండి, ఆ లారీ మీద ఒక 50 లారీలు సంపాదించానండి. దాంతో ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ అయ్యానండి. ఆ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ వచ్చిందని ట్యాక్స్ కట్టానండి. నేను చెప్తాను ఒక లారీతో ఎలా కన్నాను, ఆ లారీకి నిలబెడతాకి ఎంత కష్టపడ్డా నేను చెప్తాను, నన్ను అడగండి. మీరు చెప్పండి, మీకు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ముందు, మీకు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవే? లేకపోతే మీకు ఏమన్నా ఇక్కడ పుడతా ఏమన్నా పెద్ద పెద్ద మాల్ మీ నాన్న కట్టించి ఇచ్చాడా? లేదా కడపలో మీ దగ్గర ఏమన్నా 100 కోట్లతో వచ్చారా? లేదా చంద్రబాబు నాయుడు గారిని 100 కోట్లతో వచ్చారు రాజకీయాల్లోకి? ఇప్పుడు మీరు రాజకీయంగా విమర్శిస్తున్నారు కానీ, ఇప్పుడు అఫిడవిట్ వేశారు కదా, 2019 ఎన్నికల్లో అఫిడవిట్ ఉంది, 2014లో ఉంది, 2009లో ఉంది, ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు అఫిడవిట్ ఉంది. ఇప్పుడు ఈ అఫిడవిట్ ని ఎన్నికల కమిషన్ ఒప్పుకుంది కదా, రాజ్యాంగబద్ధంగా ఒప్పుకుంది కదా. అవును, రాజ్యాంగపరంగా ఒప్పుకుంది, కేసులు కూడా పెట్టారు కదా. రాజ్యాంగపరంగా ఒప్పుకుంది, ఆయన ఎన్నికల కమిషన్ ఒప్పుకుంది. మరి సిబిఐ కేసులు ఎవరికైనా 3041 వాయిదాలు ఇచ్చారండి. ఒక ముఖ్యమంత్రి అయిన వాళ్ళగా ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఆయనకి వచ్చిన మెజార్టీ ఇదే కదా. దాంతో పాటు కేసులు కూడా ఉన్నాయి కదా. ఆ కేసులు ఈ అధికారాన్ని అడ్డం పెట్టి తీయించుకున్నాడు ఒకటి. కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం లేదు. వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి, కోర్టులు ఇంకా తేల్చలేదు అని చెప్తున్నారు కదా. తేలినప్పుడు మమ్మల్ని దోషానండి అని అంటున్నారు కదా. ఇంకోసారి సీఎం చేస్తే ఏ కేసు ఉండదండి. మిస్టర్ క్లీన్ జగన్మోహన్ రెడ్డి, నేను చెప్తున్నాను రాసుకోండి. ఆయన ఇంకొకసారి సీఎం చేస్తే మనందరూ కలిసి హ్యాపీగా ఆయనకి ఏ రకమైనటువంటి కేసులు ఉండవు. మిస్టర్ క్లీన్, ఆయన ఎవరు పీకి కూడా ఏమి ఉండదు.
ఇది వాస్తవం రాసుకోండి. దీన్ని ఎవడో ప్రూవ్ చేయలేడు. సిబిఐ ఎవరికైనా కేసు అన్ని వాయిదాలు ఇస్తుందండి. కోడికత్ సీను అనేది చిన్న గాయం, పెద్ద కేసు. ఇవాళ అప్పుడు సీఎం కూడా కాదు ఆయన. ఏంటి ఇవాళ వరకు బయట రాలేదు రిమాండ్ లో. దాని ఇప్పుడు గురించి ఎవడ వాళ్ళు ఏమంటున్నారు శ్రీనివాస్ గారు, మీరు ఇలా మాట్లాడుతుంటే మేము రష్యా ఫైల్స్ బయటికి తీస్తాం అంటున్నారు కదా. ఏదండి? రష్యా ఫైల్స్ బయటికి తీస్తాం అంటున్నారు కదా. తీసుకోమనండి. తీస్తారంటే దమ్ముంటే తీయాలి. ఎవరు అవినీతి పడిన ఒకటి నేను నాతో సహా నేను అవినీతి పడిన అయితే నేను కూడా రాజకీయాలకు ఎలిజిబిలిటీ లేదు. ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నప్పుడు మిస్టర్ క్లీన్ గా ఉండాలి, తెల్ల కాగితంలో ఉండాలి. అలాంటి వాడే మాట్లాడగలను. నేను మాట్లాడతాను. నేను 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేశాను. మీరు పట్టుకుంటే వృద్ధి చేసినాను. ఛాలెంజ్. సిబిఐ ఎంక్వైరీ చేయించండి. సిబిఐ ఎంక్వైరీ చేయించండి. కాదు సార్, మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి కూడా అసెంబ్లీలో ఒకప్పుడు అన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేస్తుంటే ఉరి తీయండి అని చెప్పి. సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు అధికారంలో ఉండగా ఉరి తీరండి. అధికారంలో ఉండగా ఉరి తీరు. అధికారం వెళ్ళిపోయి కేసులు పెట్టారు. నేను అధికారంలో బయటకు వచ్చి 5 సంవత్సరాలు అయింది. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎక్కడైనా నేను ఫాల్స్ చేసి ఉంటే, 100 రూపాయలు కక్కుతుపడి ఉంటే, 100 రూపాయలు మున్సిపాలిటీ డబ్బులు వాడి ఉంటే ఉత్తి అప్పుడు అధికారంలో శ్రీనివాస్ గారు మీరు ఉండొచ్చు. ఇప్పుడు ఆయన 2009 చనిపోకముందు, హెలికాప్టర్ ప్రమాదం చనిపోకముందు అసెంబ్లీలో అన్నాడండి రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత 2014లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిసి అధికారంలోకి వచ్చినాయి కదా కేంద్రంలో, రాష్ట్రంలో. మరి జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఆయన అన్యాయం చేసి ఉంటే మీరు ఆ 5 సంవత్సరాల పాటు ఏం చేశారు? మేమేం చేస్తాం? మేము పవర్లో లేం కదా అప్పుడు. మేమేమన్నా రాజ్యాధికారం మధ్యలోనే బయటకు వచ్చాం కదండి. స్పెషల్ స్టేటస్ గొడవపడ్డాం. లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు. ఇవాళ మీరు ఎందుకు కలిసేమని అడుగుతారు. రాజకీయాల్లో శాశ్వతమైన శత్రులు మిత్రులు లేరు మీరే చెప్తారు. నిన్న వైఎస్ షర్మిల గురించి ఎవరు అడగరు. ఆవిడ 3300 కిలోమీటర్ల పాదయాత్ర చేశాను, మా నాన్న చేసిందంతా మొత్తం అంతా లూటీ చేస్తున్నాడు మా అన్నయ్య, ఈ అన్న పరిపాలనకి తండ్రి పరిపాలనకి సంబంధం లేదు, ఈ పోర్టుని తీసి గంగవరం పోర్టు 600 కోట్లకి అమ్మేశాడు, ఈ మన ప్రభుత్వ వాటా కూడా అమ్మేశాడు అని చెప్పుకొచ్చింది ఆవిడ. మరి అయ్యేందుకు చెప్పట్లేదు? ఎవరో పొత్తిచ్చినందు మమ్మల్ని గెలిపించమని విజయమ్మ చెప్పింది, మా అబ్బాయిని గెలిపించమని, ఫాస్టర్లు గెలిపించని చెప్పింది, ఒక పక్కన ఈవిడ చెప్పింది. ఇవాళ ఎవరికి వచ్చి చేస్తున్నారు? జనసేన పార్టీని అయితే మీరు అడుగుతున్నారు, మీరు ఆ రోజు ఏం చేయలేదు, ఎందుకు చేయలేదని. మీరు ఆరోపిస్తున్నారు కదా. 4 సంవత్సరాలు మీరు ఏమండి, ఇది ఆరోపణ కాదండి, నిజాలే మాట్లాడతాం మేము. నేను మాట్లాడతాను. 2014 నుంచి 18 దాకా పోనీ, 19 దాకా లేదు, 18 దాకా అయితే ఉన్నారు కదా రాష్ట్రంలో, కేంద్రంలో. మీరు మీ భాగస్వామి కదా. మేము నేను అప్పుడు ఏమండి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, నేను హామీ ఉంటాను, మీరు తెలుగుదేశానికి బీజేపీకి ఓటు వేయండి అని చెప్పి అన్ని సభల్లో పాల్గొన్నాడు కదండి 2014 ఎన్నికల్లో. అదే చెప్తున్నాను, ఆ రోజు నేను ఆ పార్టీలో లేనని చెప్తున్నాను. మీకు అర్థం నేను లేనన్నాను. ఇప్పుడు అదే మీరు పవన్ కళ్యాణ్ గారిని, నేను చెప్తాను సార్, పవన్ కళ్యాణ్ గారిని ఉదాహరణగా తీసుకున్నది మాత్రం నష్టపోయింది ఏం లేదు. కానీ ఈ రోజు ఈ షర్మిల విజయమ్మ చేసిన ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి నెగ్గించడం వల్ల రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని చెప్తున్నాను. కాదని ఎవరు మీరు చెప్పగలరా? ఓ జర్నలిస్ట్ గా చెప్పండి, మీరు గుండె చేసి చెప్పండి, ఏం డెవలప్ అయింది ఆంధ్ర రాష్ట్రం? హైదరాబాద్కి మనకున్న తేడా ఏంటి? 2014కి 19కి తేడా ఏంటి? 19కి 24కి తేడా ఏంటి? చెప్పండి మీరు. మీ డెవలప్మెంట్ కనపడదు కదా. సీను వదిలేండి సార్, ఈ తాడేపూడిలో చిన్న ఊళ్ళో ఏదో పల్లెటూరులో ఉండి నేనేం మాట్లాడతాను చెప్పండి. మీరు జర్నలిజంలో ఉన్నారు, మీకేమైనా కనపడుతుందా? తేడా ఉందా? లేదా అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా బాగుంది అంటారా? కాదు, ఇప్పుడు కాగ్ రిపోర్ట్ కానీ, తర్వాత ఈ ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ ఇండెక్స్ లో కానీ ఆంధ్రప్రదేశ్ బాగుందని చెప్పి ర్యాంక్స్ ఇస్తుంది కదా కేంద్ర ప్రభుత్వం. మరి మాకేం కనపడలేదు. మీరు ర్యాంకులు ఏంటో నాకు తెలియదు, కానీ మీరు ర్యాంకులు ఏంటో కానీ సామాన్యుడు ఇబ్బంది పడతా ఉన్నాడు, ఇక్కడున్న యువత ఇబ్బంది పడతా ఉంది, వ్యాపారస్తులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఏ వ్యాపారం లేకుండా అల్లాడిపోతుంది ఆంధ్ర రాష్ట్రం. ఇంకా ర్యాంకులు ఇచ్చిన వాళ్ళు కళ్ళు లేవేమో నేను అనుకున్నాను. ఎవడైతే నాకేంటి కళ్ళు లేవన్నమాట. ఆంధ్ర రాష్ట్రం అడుక్కు తింటా ఉంటే ర్యాంకింగ్ ఇస్తే ఏమంటారండి? నెక్స్ట్ జనరేషన్ ఏమిద్దామని ఇక్కడ మా పిల్లలు ఎక్కడికి పోయి అడుక్కోవాలి. కళ్ళు ఇప్పుడు ధృతరాష్ట్రుడు కూడా మహారాజే, కళ్ళు గంతలు కట్టు పరిపాలించేవాడు మేము చెప్పలేం. రాష్ట్రంలో యువత అడుక్కు తింటా ఉంది, మధ్య ఉద్యోగుల మత్తులో ఊగుతా ఉన్నారు.
ఉమ్. ఆ మందు తాగి ప్రాణాలు పోతా ఉన్నాయి. అయినా మనకి కామన్ కనపడితే నేనేం చెప్పలేను. నా నోటి అది నుంచి చెప్పించలేదు సార్. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు వైసీపీ వాళ్ళు, మేము 2.5 లక్ష ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు. ఇప్పుడు మాకన్నా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగుపరిచిన వాళ్ళు లేరు అంటున్నారు. విద్యా వ్యవస్థ ప్రపంచంలోనే రోల్ మోడల్ అని చెప్పి సబ్మిట్ పెట్టాడు ఆయన. పరిపాలన చేసేవాడు ఎవడన్నా నేను పరిపాలన నేనేం పని చేయలేను, నేను రోడ్లు వేయలేకపోయాను, ప్రాజెక్ట్ కట్టలేను, విశాఖ కుక్కు అమ్మితే నోరు మూసి కూర్చున్నాను, నా జైలుకి వెళ్ళకుండా ఉండడం కోసం నెగ్గించారని చెప్పుకుంటా ఏంటంటే ఎవరైనా అలాగే చెప్తారు. ఉమ్. అది మీకు అర్థం అవ్వలేదా ఏంటి? ఇప్పుడు జనం వేసిన ఓట్లు ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు వాయిదాలకు వెళ్లకుండా రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఉపయోగపడుతున్నాయి. ఇంకా మన కళ్ళు మూసిపోయి అయ్యి బాబా మేము అభివృద్ధి చేసామని చెప్పుకుంటే నేనేం చేయలేను. 98% చేశానని చెప్తున్నాడు కదా ఆయన. ఎందుకంటే 198 చేశాడు 100కి. ఏం చేశాడండి? మద్యం పూర్తిగా దశల వారు నిషేధించి ఓట్లు అడుగుతా వస్తానని చెప్పాడు. దాన్ని 10 రెట్లు పెంచి అమ్ముకుని దాని మీద ఇన్కమ్ ఆయన సంపాదించాడు, గవర్నమెంట్ కి సంపాదించాడు. ఇసుకని 10 రెట్లు పెంచాడు. 3,000 తీసుకున్న లారీ 30,000 అమ్ముతున్నారు. ఏంటి 90 విసుగుచ్చింది. కరెంట్ బిల్లులు ఎన్నిసార్లు పెరిగినాయి ఒకసారి చూడ. టాప్ అప్ ఛార్జెస్ అని తీసుకుంటే మనకు తెలియకుండానే ఎప్పుడో చంద్రబాబు నాయుడు టైంలో బొగ్గు బాకీ ఉందంట, దానికి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పేమెంట్ చేస్తా ఉన్నారు. నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగినాయి. అన్ని రాష్ట్రాల కన్నా డీజిల్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ రేట్లు ఎక్కువ. దేనికి ర్యాంకింగ్ ఇస్తున్నారు? రేట్లు పెంచినందుకు ర్యాంకింగ్ ఇస్తున్నారా? రోడ్లు లేనందుకు ర్యాంకింగ్ ఇస్తున్నారా?